హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై వేసిన కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. క్లూస్ టీం, ఫైర్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా, ఏసీ కంప్రెసర్ పేలడం జరిగిందా, నిద్రలో ఉన్నవారు బయటకు రాలేకపోయారా అనే విషయాలపై అధ్యయనం చేశారు. దీనిపై పూర్తి వివరాలు ప్రతినిధి రంజిత్ అందిస్తారు. గుల్జార్ హౌస్ చార్మినార్ వద్ద ఉన్నాము. ఇదే ఘటన స్థలంలో దాదాపు 17 మంది ఆదివారం రోజు తెల్లవారుజామున అగ్నికి ఆహుతులై 17 మంది చనిపోయారు. ఈ చనిపోయిన ఘటనలో స్వయాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే చెప్పారు. ఈ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు సరైన ఎక్విప్మెంట్ లేకపోవడం, సరైన సమయంలో అధికారులు కావచ్చు, మరోవైపుగా అంబులెన్స్లు కూడా సరైన సమయంలో రాకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. కానీ ఈ ప్రమాదం జరిగిన సమయంలో సరైన సమయంలో ఫైర్కు కాల్ వెళ్ళిందా, దాంతో పాటుగా ఫైర్ కాల్తో పాటుగా అంబులెన్స్ వచ్చాయా అనే దాని కోణంలో ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు. దానితో పాటుగా ఏదైతే ఇక్కడ జరిగిందో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఏదైతే ఏసీకి సంబంధించిన ఏసీ కంప్రెసర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఏసీ కంప్రెసర్ పేలిందా, లేకపోతే లోపల సంబంధించిన ఎక్విప్మెంట్లో గ్యాస్ గిట్లా లీక్ అయిందా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయిందా, లేకపోతే ఇంకేమైనా దాంట్లో జరిగిందా అనే కోణంలో వచ్చేసి ఇప్పటికే ప్రభుత్వం నుంచి 6గురికి సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంటు, హైడ్రా డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్, దాంతో పాటుగా వచ్చేసి ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ హైడ్రా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, 6 డిపార్ట్మెంట్లు కూడా దీంట్లో పాల్గొని దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వచ్చేసి ఇక్కడికి క్లూస్ టీం వచ్చింది. క్లూస్ టీం పాటు వచ్చేసి ఫైర్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కూడా వచ్చేసి ఎక్కడైతే ఏం జరిగిందో ఈ ఘటన స్థలంలో సంబంధించిన విషయాన్ని కూడా రెవెన్యూ సిబ్బంది పంచనామా చేస్తున్నారు. దాంతో పాటుగా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఏ రూమ్లో ఎవరు నివాసం ఉంటున్నారు, ఎక్కడి నుంచి షార్ట్ సర్క్యూట్ వచ్చింది, ఎక్కడ వచ్చేసి సామాగ్రి ఉంది, అసలు ఇవి జరగడానికి గల కారణాలు ఏంటి అనే దాని విషయంలో ఆ కోణంలో ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే ఉందో అంటే ఈ సర్క్యూట్ జరగడానికి కారణాలు సరైన సమయంలో ఫైర్ సిబ్బంది రాలేదు, ఫైర్ ఇంజన్లు రాలేదు, దాంతో పాటుగా అంబులెన్స్లు కూడా సరిగా లేవని చెప్తున్నారు. దానివల్ల ఈ కారణాలు జరిగినాయని కూడా చెప్తున్నారు. అసలు అంటే ఈ అన్నిటిపైన వచ్చేసి వేసిన కమిటీ ఏదైతుందో సుదీర్ఘంగా లోపలికి వెళ్ళి దాదాపు గంట ప్రాంతం నుంచి కూడా దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. అసలు విషయాలు అంటే ఏం జరిగింది ఏమిటి అనే విషయం కూడా దీనికి కమిటీకి వచ్చేసి ఈ నివేదిక సమర్పించే ఆలోచనలో వచ్చేసి ఇక్కడ ఉన్న అధికారులు ఉన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.